హలో బిగినర్స్, ఎన్నిసార్లు బ్లౌజ్ కుట్టినా ఫ్రంట్ పార్ట్‌లో కప్ షేప్ అనేది కరెక్ట్‌గా రావట్లేదా? బ్లౌజ్ కుట్టిన తర్వాత షోల్డర్స్ జారిపోవడం, చంకల్లో ముడతలు రావడం, బ్లౌజ్ వేసుకున్న తర్వాత లూజ్ కానీ, టైట్ గానీ అవ్వడం ఇలాంటివి జరుగుతున్నాయా? అయితే ఒక్కసారి ఆది బ్లౌజ్‌ని పక్కన పెట్టేసి ఈ బాడీ మెజర్‌మెంట్స్‌లో ఈ మెథడ్‌లో ట్రై చేయండి. పర్ఫెక్ట్‌గా ఎందుకు రాదో చూద్దాం. ఈ వీడియోలో బాడీ మెజర్‌మెంట్స్‌తో బ్లౌజ్ కటింగ్ ఉంటుంది. బిగినర్స్ కూడా అర్థమయ్యే మెథడ్‌లో ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చాలా అంటే చాలా ఈజీ వేలో చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకు చాలా టిప్స్‌ని షేర్ చేస్తాను. మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హృతికశ్రీ వ్లాగ్స్. మీరు స్టిచ్ చేసేది లైనింగ్ బ్లౌజ్ అయితే కనుక లైనింగ్ కాటన్ అయితే ఖచ్చితంగా తడపండి. తడిపిన తర్వాతే బ్లౌజ్‌ని కట్ చేయండి. లైనింగ్ తడిపి స్టిచ్ చేయడం వల్ల బ్లౌజ్ షేప్ అవుట్ అవ్వకుండా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. నేను ఈ లైనింగ్ తడిపి ఆరబెట్టుకొని ఐరన్ చేసుకొని ఇలా 2 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. ఫోల్డింగ్ అనేది నా వైపుకుంది. ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్ ఉన్నాయి. ఈ విషయం మీకు అందరికీ తెలిసిందే కదా! ఫ్రంట్ ఓపెన్ అయితే మనకి ఫోల్డింగ్ అనేది మన వైపున ఉండాలి. బ్యాక్ ఓపెన్ అయితే ఓపెన్స్ అనేవి మన సైడ్ ఉండాలి. అలా గుర్తుపెట్టుకొని ఫోల్డింగ్ అనేది వేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు 14 ఇంచులు, పై వైపున షోల్డర్ జాయింట్ కోసం, కింది వైపున నడుము బెల్ట్ స్టిచ్ చేయడం కోసం ఖర్చులు వదిలేసేసి 14 ఇంచుల్ని పొడవు మార్కింగ్ చేసుకున్నా. ఇది 40 ఇంచులు అనమాట. చెస్ట్ లూజ్ వచ్చేసి ఈ బ్లౌజ్కి 40 ఇంచులు కాబట్టి షోల్డర్ని నేను 6 ఇంచులు అయితే తీసుకున్నాను. చాలామంది అడుగుతున్నారు ఏ బ్లౌజ్కైనా షోల్డర్ ఎంత పెట్టాలో, చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలా అని. లేదండి, బాడీ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉన్న బ్లౌజ్కి అయితే షోల్డర్ ఎంత పెడితే చంక డౌన్ అంతే పెడితే సరిపోతుంది. కానీ కొన్ని బ్లౌజెస్కి ఏంటంటే నడుము లూజ్ తక్కువ, చెస్ట్ లూజ్ ఎక్కువ అలా ఉంటుంది కదా! ఇలాంటి బ్లౌజెస్కి అయితే ఈ మెజర్మెంట్స్ అనేవి సెట్ అవ్వనమాట. అంటే షోల్డర్ ఎంత తీసుకుంటే ఆర్మ్ హోల్ డౌన్ కూడా అంతే తీసుకుంటే మనకి సెట్ అవ్వదు. ఎక్కడ నేను షోల్డర్ 6 ఇంచులు తీసుకున్నా, కానీ ఆర్మ్ హోల్ డౌన్ని మాత్రం మార్క్ చేయలా. ఎందుకంటే ఈ చంక లూజ్ అనేది చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయ్యేటట్లుగా మనము చంక దింపుని మార్కింగ్ చేసుకోవాలి. అయితే చెస్ట్ లూజ్ 40 ఇంచులు కదా! 40 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 10 ఇంచులు. ఎందుకంటే మనము బ్యాక్ పార్ట్‌ని 2 ఫోల్డింగ్స్ వేస్తాము, ఫ్రంట్ పార్ట్‌ని 2 ఫోల్డింగ్స్ వేస్తాం కాబట్టి 40 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకోవాలి. 10 ఇంచులకి మార్కింగ్ చేసేసి సైడ్స్ కుట్లు ఖర్చు కావాలి కాబట్టి 2 ఇంచులైతే ఖర్చు కోసం మార్కింగ్ చేసేసుకున్నాను. ఓకేనా? మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ వచ్చేసి 18 ఇంచులండి. 18 ఇంచుల్లో -1 చేయాలి. ఎందుకంటే మనము స్టిచ్ చేసేసరికి 18 ఇంచులు రావాలి. అంటే -1 చేస్తే కటింగ్ చేసేసరికి కటింగ్‌లో మనకి 17 ఇంచులు వస్తే సరిపోతుందనమాట. ఓకేనా? ఇలా 17 ఇంచులు వస్తే ఈ 17 ఇంచులు ఈ చంక లూజ్ అనేది చెస్ట్ లూజ్‌కి మ్యాచ్ అయిపోవాలి. నేను 5 ఇంచులైతే చంక దింపు కోసం పెట్టుకుంటున్నాను. 5 ఇంచులు పై వైపున 6 ఇంచులని ఎలా తీసుకున్నామో ఈ 5 ఇంచులు మార్క్ చేసుకున్న దగ్గర కూడా 6 ఇంచులు మార్కింగ్ చేసేసుకొని ఇటువైపున కూడా 5 ఇంచులు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలి. లైన్స్ అనేవి కరెక్ట్గా ఒక్క పావు ఇంచు కూడా అటు ఇటు పొల్లు పోకుండా మార్కింగ్స్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కర్వ్ తీసుకునే స్కేల్తో ఇక్కడ నేను ఆర్మ్ హోల్ రౌండ్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఈ స్కేల్ కనుక అవైలబుల్గా లేకపోతే ఎలా రౌండ్ షేప్ డ్రా చేయాలి అనేది కూడా చూపిస్తాను. ఒకవేళ మీకు ఈ స్కేల్ కావాలి అనుకుంటే కనుక ఈ వీడియో కింద ఈ స్కేల్ లింక్ అయితే ట్యాగ్ చేస్తాను, ఒకసారి తీసుకోండి చూసి. ఇప్పుడు ఇక్కడ మిడిల్లోకి ఈ 5 ఇంచులు ఏదైతే తీసుకున్నామో ఆ 5 ఇంచులకి సగానికి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇటువైపున కూడా అంతే. ఈ లైన్ లెంత్లో సగానికి ఖర్చు కాకుండా సగానికి మార్కింగ్ చేసేసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ 3 మార్కింగ్స్ని బేస్ చేసుకుని మనము ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రౌండ్ షేప్ వచ్చేసి మనకి 17 ఇంచులు రావాలి. ఈ బ్యాక్ పార్ట్ 2 ఫోల్డింగ్స్ మీద వేసింది కదా! అంటే చంక లూజ్‌ని కూడా 17లో సగం చేసుకోవాలన్నమాట. అంటే 17లో సగం వచ్చేసి మనకి 8.5 ఇంచులు. కరెక్ట్‌గా మనకి ఈ చంక లూజ్‌కి, చెస్ట్ లూజ్‌కి మ్యాచ్ అయింది. ఈ లైన్ అంటే చెస్ట్ లూజు లైన్ దగ్గరకు వచ్చేసరికి ఈ 8.5 ఇంచులు అనేది ఎండ్ అయిపోవాలన్నమాట. అప్పుడే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది. చెస్ట్ లూజు, చంక లూజు మ్యాచ్ అయితేనే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఇది కట్ చేసేస్తాం కదా ఫస్ట్ లైను. మనము కుట్టు ఎక్కడేస్తామో ఇక్కడ నేనైతే డ్రా చేస్తున్నాను. ఈ మార్కింగ్స్ దగ్గర మనకైతే స్టిచ్ పడుతుంది. ఇప్పుడు ఈ స్టిచ్ పడే దగ్గర మనకు వచ్చేసి కరెక్ట్గా 18 ఇంచులు, అంటే 18 ఇంచుల్లో సగం వచ్చేసి 9 ఇంచులు రావాలి. ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్నా చూడండి, 9 ఇంచులు అయితే కరెక్ట్గా మ్యాచ్ అయిపోయిందనమాట. ఓకేనా? 18 ఇంచుల్లో సగం వచ్చి 9 ఇంచులే కదా! 9 ఇంచులు కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌లో చెస్ట్ లూజు, పొడవు, చంక లూజు మార్క్ చేసేసాం కదా!
ఇప్పుడు నెక్ విడ్త్ కోసం నేను ఈ షోల్డర్ 6 ఇంచులు తీసుకున్నా కదా, 6 ఇంచుల్లో 2.5 ఇంచుల్ని పైన మార్కింగ్ చేశాను. నెక్ డీప్ కోసం 10 ఇంచులనైతే కిందికి మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కింది వైపున రౌండ్ నెక్ అయితే కనుక 3 ఇంచులు తీసుకోండి. లేదంటే స్క్వేర్ నెక్ అయితే కనుక ఇక్కడ పైన ఎంత అయితే తీసుకున్నామో కింది కూడా అంతే తీసుకోవాలి. లేదంటే కనుక మనకి కింది వైపున నెక్ అనేది జారిపోతూ ఉంటుందన్నమాట. రౌండ్ నెక్ అయితే కింది వైపున ఒక 1/2 ఇంచ్ పెంచండి డీప్ అనేది. లేదు స్క్వేర్ అనుకుంటే పైన ఎంతైతే నెక్ విడ్త్ తీసుకుంటామో కింది కూడా అంతే నెక్ విడ్త్ని మార్కింగ్ చేసుకోండి. అర్థమైంది కదా. ఇప్పుడు పై వైపు నుంచి ఇలా డ్రా చేసేసుకొని ఈ స్క్వేర్ టైప్ డ్రా చేసిన దాంట్లో మీకు ఏ నెక్ షేప్ కావాలి అనుకుంటే ఆ నెక్ షేప్ని ఇక్కడ మనము మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను రౌండ్ నెక్ని అయితే ఇలా మార్కింగ్ చేసేసానండి. ఇప్పుడు డాట్స్ అనమాట, బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా, ఇలా 10 ఇంచుల్లోకి మిడిల్లోకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఈ డాట్ వచ్చేసి మనకి నెక్ డీప్ ఉంది కదా, ఈ లైన్ ఉంది కదా, ఇక్కడ చూపిస్తాను చూడండి క్లియర్గా. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ కన్నా కాస్త కిందికే ఉండాలి, ఒక 1/2 ఇంచ్ అయినా సరే. అంటే డాట్ పొడవు వచ్చి మనకి 3.5 వస్తుందన్నమాట. 3.5కి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇలా డాట్ కోసం కూడా మీకు మార్కింగ్స్ అయితే చేసి చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్లో డాట్ వెడల్పు వచ్చి మనకి 1 ఇంచ్ ఉండాలండి. అంటే ఫోల్డింగ్ మీద మనకి 1/2 ఇంచ్ అనమాట. డాట్ వెడల్పు 1/2 ఇంచు, పొడవు వచ్చేసి ఈ బ్లౌజ్కి 3.5 ఇంచులు. ఇది 40 సైజ్ అనమాట. చెస్ట్ లూజ్ వచ్చేసి 40, నడుము లూజ్ వచ్చేసి 36 ఇంచులండి. ఎవరికైనా ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కట్ చేయాలి అనుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ మెజర్మెంట్స్తో కట్ చేసేయండి. ఇలా గనక మనము నీట్గా మార్కింగ్స్ చేసుకొని కట్ చేసుకున్నాము అనుకుంటే కనుక కస్టమర్స్కి బ్లౌజు ఫిట్టింగ్ అనేది సూపర్గా కుదురుతుందండి. వేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది అద్దినట్టు ఉంటుంది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ బ్లౌజ్లో హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. నార్మల్గా బిగినర్స్ ఏం చేస్తారు అంటే హ్యాండ్స్ని ఇలా 4 ఫోల్డింగ్స్ లైన్గా వేసేసి హ్యాండ్స్ కట్ చేస్తారు. కానీ ఇక్కడ నేను ఫోల్డింగ్ అనేది మిడిల్లోకే వేసాను. ఎందుకంటే మనకి హ్యాండ్స్కి ఏ బ్లౌజ్కైనా పెద్ద సైజు బ్లౌజెస్ కనేకి ఇక్కడ మనకు అతుకులు పడతాయి కదా, అతుకులు అనేవి ఒక సైడ్ వేసుకోవడానికి మాత్రమే ఇక్కడ నేను హాఫ్కి ఫోల్డ్ చేశాను అనమాట. అదే ఈ ఫోల్డింగ్ చివరి వరకు వేసామనుకోండి 2 సైడ్స్ జాయింట్స్ పడతాయి అనమాట. 2 సైడ్స్ జాయింట్స్ వేసేసరికి టైం వేస్ట్ అయిపోతుంది. 1 సైడ్ మాత్రమే జాయింట్స్ స్టిచ్ చేసుకోవడానికి ఫోల్డింగ్ని ఇలా చేసి 1 ఇంచు కింది వైపున ఖర్చుని మార్కింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసాను. బ్లౌజ్ పొడవు వచ్చేసి అసలు పొడవు 9 ఇంచులండి. పై వైపున స్టిచ్ చేయడానికి 1/2 ఇంచు ఖర్చు కావాలి కాబట్టి 1/2 ఇంచుని కలుపుకొని 9.5 ఇంచులకి బ్లౌజ్ పొడవుని మార్కింగ్ చేశాను. అసలు పొడవు హ్యాండ్స్ పొడవు 9 ఇంచులు అనమాట. ఈ హ్యాండ్కి హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. ఇలా 3.5 ఇంచులకి హ్యాండ్ డౌన్ని మార్కింగ్ చేసేసుకుని పై వైపున 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ రెండిట్లో ఏదైనా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనము చంక లూజ్ ఎంతైతే తీసుకున్నామో ఒకసారి మళ్ళీ పర్ఫెక్ట్గా కొలుచుకోండి. ఇక్కడ నాకైతే 8.5 ఇంచులు వచ్చిందనమాట. ఇక్కడి నుంచి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇక్కడ వరకు 8.5 ఇంచుల్ని ఇలా పెట్టేసుకొని మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు స్కేల్ తీసేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నేనైతే పై వైపున 1 ఇంచ్ పెట్టాను కదా, ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి లైన్ అయితే మార్కింగ్ చేసేసుకున్నాను. ఈ స్కేల్ తీసుకొని ఇదిగోండి, ఈ స్కేల్ ఎండింగ్ వచ్చేసి ఇక్కడ ఉండాలన్నమాట. ఇదిగోండి, ఈ స్కేల్ ఎండింగ్ వచ్చి ఈ లైన్ మీద కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని ఇక్కడ మనము హ్యాండ్ రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా డ్రా చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా హ్యాండ్ రౌండ్ షేప్ అయితే డ్రా చేసేసుకున్నాను. కింది వైపున చేతి లూజ్ వచ్చేసి 11 ఇంచులండి. 11 ఇంచులు ఇది ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి టేప్ను కూడా 11 ఇంచులకి మిడిల్లోకి ఫోల్డ్ చేసేసి ఇక్కడ నేను ఈ సైడ్ జాయింట్స్ వైపు లైన్స్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనము చంక లూజ్ని మార్కింగ్ చేసాం కదా, మరి బ్యాక్ పార్ట్లో ఈ దీన్ని ఏమంటారు, ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాం కదా, ఈ ఖర్చుని ఇక్కడ వరకు ఇలాగ మార్కింగ్ చేసేసుకోవాలి. మనము బ్యాక్ పార్ట్లో ఎంతైతే ఖర్చు తీసుకున్నామో అంతే ఖర్చు ఇక్కడ 2 ఇంచులు అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్స్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను హ్యాండ్కి చిన్న పఫ్ అయితే పెడదాం అనుకుంటున్నానండి. పఫ్ కోసం పై వైపుకి 2.5 మార్క్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను 2 ఇంచులు మార్కింగ్ చేసుకుంటున్నాను. చాలా చిన్న పఫ్ కోసం అయితే ఇక్కడ బాక్స్ లాగా 2 ఇంచులకి ఇలా బాక్స్ని అయితే డ్రా చేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు పఫ్ కోసం అయితే పై వైపుకి 3 కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. మనం తీసుకునే పఫ్ని బట్టి ఇక్కడ ఈ లెంత్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇక్కడ రౌండ్ షేప్ని ఇలా కలిపేసుకోవడమే ఈ షేప్లో.
హ్యాండ్ రౌండ్ షేప్ని ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు మనము హ్యాండ్స్ అయితే డ్రా చేసేసాం కదా, ఎలా అయితే డ్రా చేసామో అలాగే కటింగ్ కూడా చేసేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా నీట్గా కట్ చేసేసుకోండి. మనము ఇలా కనుక కట్ చేసుకున్నాము అంటే బ్లౌజు స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. ప్రతిదీ మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే త్వరగా స్టిచ్ చేసేయగలుగుతాం అన్నమాట. ఇలాగా దీన్ని సపరేట్ చేసేస్తున్నాను ఫోల్డింగ్ని. మార్కింగ్స్ దగ్గర చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఇక్కడ నుంచి మనకి ఈ పఫ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఇంకొక టక్స్ పాయింట్ వరకు పఫ్ అనేది పెట్టుకోవాలి. ఈ పఫ్ పెట్టిన తర్వాత మనకి పై వైపున 1 ఇంచ్ ఏదైతే తీసుకున్నామో ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ చంకల దగ్గర ఎండింగ్ వరకు, అంటే ఈ సైడ్ జాయింట్స్ కుట్టు వరకు కూడా మనము లోత్ అనేది తీసుకోవాలి. అంతే. ఇదిగోండి, ఇక్కడ నుంచి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా 1/2 ఇంచ్ లోతుని ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. అది స్టిచ్చింగ్లో మీకైతే చూపిస్తాను. స్టిచ్చింగ్ వీడియో ఎవరికైతే కావాలో వాళ్ళు స్టిచ్చింగ్ వీడియో అని చెప్పి కామెంట్ చేయండి, ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ ఈజీగా అర్థం అవడం కోసం ఈ బ్యాక్ పార్ట్ అనేది ఒకవైపున డ్రా చేశాను కదా, ఫ్రంట్ పార్ట్ అనేది మరొక సైడ్ అయితే డ్రా చేస్తున్నా. మీకు ఇలా డ్రా చేయడం వల్ల చాలా ఈజీగా అర్థమైపోతుంది. పైవైపున నెక్ విడుతూ మనము బ్యాక్ పార్ట్లో ఎంతైతే తీసుకున్నామో ఫ్రంట్ పార్ట్లో కూడా అంతే తీసుకోవాలి, 2.5. ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ వచ్చేసి ఈ బ్లౌజ్కి 6.5 ఇంచులండి. ఈ 6.5 ఇంచుల దగ్గర నేను 3 ఇంచుల నెక్ విడుతునైతే మార్కింగ్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్లో ఎలా అయితే కింది వైపున 1/2 ఇంచ్ ఎక్స్ట్రా డీప్ అయితే తీసుకున్నామో అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా నెక్ విడ్త్ 1/2 ఇంచ్ అనేది కింది వైపున పెంచండి. అయితే మనము ఈ చంక రౌండ్ షేప్ డ్రా చేసిన దగ్గర మాత్రం కొంచెం లోత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మీకు ఈ కార్నర్లో ఏ నెక్ షేప్ కావాలి అనుకుంటే ఆ నెక్ షేప్ని డ్రా చేసుకోండి. ఇప్పుడు మనము చంక దగ్గర లోతుని డ్రా చేసుకోవాలి. పై వైపు నుంచి 2.5 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చూపిస్తున్నా. ఇక్కడ నుంచి చిన్నగా ఇలా లోత్ అనేది తీసుకుంటూ ఈ టక్స్ పాయింట్స్ దగ్గరకు వచ్చేసరికి ఎండ్ అయిపోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్నగా లోత్ తీసుకుంటూ ఈ టక్స్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఎండ్ అయిపోవాలి. ఇలా మనము కనుక లోతుని మార్క్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో చంకల్లో ముడతలు రాకుండా ఉంటాయి. ఇక్కడ పై వైపున వచ్చేసి స్ట్రైట్గా డ్రా చేస్తున్నాను, అంతే మీకు అర్థం అవడం కోసం. ఇప్పుడు చంకల్లో ముడతలు రాకుండా చూసారు కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ రావాలి అంటే అసలు మనము ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ మీకు వివరంగా చెప్తానండి. మనకి ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఎవరికైనా అఫెక్స్ పాయింట్స్ వచ్చేసి 10 ఇంచుల దగ్గర ఉంటుందండి. ఈ 10 ఇంచుల దగ్గర నుంచి మనకి చెస్ట్ కిందికి వచ్చేసి బ్లౌజ్ సైజుని బట్టి మార్క్ చేసుకోవాలి. అంటే చిన్న సైజు బ్లౌజెస్ అయితే 12 ఇంచులు, మీడియం సైజు బ్లౌజెస్ అయితే 12.5 ఇంచులు, పెద్ద సైజు బ్లౌజెస్ అయితే 13 ఇంచులు. ఇలా మనము సైజెస్ను బట్టి ఈ 10 ఇంచుల దగ్గర నుంచి ఈ డాట్ కోసం పొడవుని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకుంటే మనకి చెస్ట్ కప్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇది 40 ఇంచుల బ్లౌజ్ కాబట్టి నేను చెస్ట్ పొడవు 12.5 ఇంచులకి ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్కింగ్ చేసేసుకొని ఆ 12.5 ఇంచుల మార్కింగ్ దగ్గర వీడియోలో చూపిస్తున్నట్లుగా స్కేల్తో స్ట్రైట్గా ఇక్కడ వంకర్లో లేకుండా అటువైపున ఇటువైపున కూడా టేప్తో కొలుచుకొని ఇలా స్ట్రైట్గా మార్కింగ్స్ అయితే లైన్గా డ్రా చేసుకున్నాను. ఇలా ఈ లైన్ అనేది ఖచ్చితంగా కరెక్ట్గా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి మీకు హుక్స్ల పట్టి చిన్నగా కావాలి అనుకుంటే పై వైపుకి 2 ఇంచులు మార్క్ చేసుకోండి. లేదు నార్మల్గా ఉంటే సరిపోతుంది అనుకుంటే 1.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 ఇంచులకి మార్కింగ్ చేశాను. ఇక్కడి నుంచి ఏ సైజు బ్లౌజ్కైనా 2.5 ఇంచులని మార్కింగ్ చేసుకోండి. ఇలా 2.5 ఇంచుల దగ్గర మార్కింగ్ దగ్గర నుంచి పై వైపుకి తీసుకున్న 1.5 మార్కింగ్ వరకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా క్రాస్గా డ్రా చేసుకోండి. ఇక్కడ నేను సైడ్ జాయింట్స్ వైపు తీసుకున్న ఖర్చుని కూడా మార్కింగ్ చేసేసాను. ఇప్పుడు ఈ 2.5 ఇంచుల దగ్గర మార్కింగ్ దగ్గర నుంచి డాట్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులకి తీసుకుంటున్నాను. ఇది 40 ఇంచుల బ్లౌజ్ కాబట్టి 3 ఇంచులకి తీసుకుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కొంచెంగా కర్వ్ షేప్ అనేది రౌండ్ షేప్ అనేది డ్రా చేసేసుకోండి. ఒక 1/4 ఇంచు, జస్ట్ ఒక 1/4 ఇంచు పైకి మాత్రమే ఇలా రౌండ్ షేప్ డ్రా చేసేసుకోండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనమాట. మనము బ్యాక్ పార్ట్ పైనే ఇంకొక సైడ్ ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసాం కదా, ఇప్పుడు ఆ మార్కింగ్స్ అనేవి ఈ క్లాత్ మీద పడేలాగా ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అంటే క్లాత్ పైన ఫ్రంట్ పార్ట్ని ఇలా క్రాస్గా వేసుకోవాలి. మీకు అర్థం అవ్వడం కోసం బ్యాక్ పార్ట్ పైన మార్కింగ్స్ చేసి అయితే చూపించాను. ఇలా ఈ మార్కింగ్స్ అన్నీ కింది క్లాత్ మీద పడేలాగా ట్యాప్ చేసుకోండి, ఓకేనా.
బ్యాక్ పార్ట్‌లో కన్నా ఫ్రంట్ పార్ట్‌లో ఏమేమి చేంజ్ చేసుకోవాలో చూయించాను కదా! ఎలా మార్క్ చేసుకోవాలో. సేమ్ ఇలా క్రాస్‌గా మార్కింగ్ చేసుకోవాలి అంతే. చిన్న తేడా. ఇలా క్రాస్‌గా మార్కింగ్ చేసేసుకొని మార్కింగ్స్ ఎక్కడైతే పడవు అనుకుంటామో అక్కడ జస్ట్ ఇలా చూసుకొని మార్కింగ్స్ పడ్డాయో లేదో చూసుకొని ఇలాగ మనము చిన్నగా ఇలా ఒక డాట్స్ లాగా పెట్టేసుకున్నాము అంటే ఒకవేళ కింది వైపున మార్కింగ్స్ అనేవి సరిగా కనిపించకపోతే ఈ మార్కింగ్స్ అనేవి వీటిని బట్టి మనము కట్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి నేను మార్కింగ్స్ చేసినవి పడిపోయాయి కదా! ఇప్పుడు ఈ మార్కింగ్స్‌ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే నేను కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కింది వైపున క్లాత్ అంటే 2 ఫోల్డింగ్స్ మీద ఉంటుంది కదా! ఫోల్డింగ్స్‌లో క్లాత్ అనేది కింది వైపున క్లాత్ అటు ఇటు జరగకుండా చేతిని ఇలా క్లాత్ పైన పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోండి. నెక్ మాత్రం కట్ చేయకండి. మీరు ఎప్పుడు స్టిచ్ చేసినా సరే ఒక హాఫ్ అన్ అవర్లో స్టిచ్ చేసినా 1 అవర్లో స్టిచ్ చేసినా 1 డేలో స్టిచ్ చేసినా 1 మంత్ తర్వాత స్టిచ్ చేసినా సరే మీరు నెక్ అనేది కట్ చేసుకోకపోవడం వల్ల స్టిచ్ చేసేటప్పుడు కట్ చేయడం వల్ల నెక్ అనేది సాగదనమాట. సో నెక్ కట్ చేసేసి బ్లౌజ్ అనేది పక్కన పెట్టాము అంటే కనుక నెక్కి సాగే గుణం ఉంటుంది క్రాస్ కాబట్టి. సో అందుకని చెప్పేసి నెక్ అనేది కట్ చేయకుండా ఇలా చిన్న చిన్న టక్స్ కింద పెట్టేసుకోండి గుర్తుల కింద. చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకే విధానంలో కట్ చేశాను. మీకు అర్థమైందా? ఇదిగోండి సేమ్ ఇంతే. కాకపోతే బ్యాక్ పార్ట్ ఏంటంటే స్ట్రైట్గా ఉంటుంది క్లాత్, కానీ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి క్రాస్గా ఉంటుంది. అంతే తేడా తప్ప ఇంకా ఏం లేదనమాట. క్రాస్ కట్ బ్లౌజ్ అంటే ఇలా కట్ చేసుకుంటే మనకి చంకల్లో ముడతలు రాకుండా, షోల్డర్స్ జారిపోకుండా, వేసుకుంటే బ్లౌజ్ టైట్ అవ్వకుండా, లూజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. టైట్ టు లూజ్ అంటే పెద్ద ప్రాబ్లం ఏం కాదండి, కుట్లు అడ్జస్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో మనము హ్యాండ్స్కి ఒక సైడ్ జాయింట్స్ పడతాయి కదా, హ్యాండ్స్ జాయింట్స్ కోసము, అలాగే షేప్ బెల్ట్ కోసము, అలాగే మెడ పట్టీ కోసం కూడా ఇవన్నీ కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ క్లాత్ అనేది కట్ చేసి హ్యాండ్స్కి జాయింట్స్ కోసం అయితే పెట్టేస్తున్నాను. సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇలా పెట్టేసుకున్నాము అంటే మళ్ళీ స్టిచ్ చేసేటప్పుడు ప్రత్యేకంగా కట్ చేసుకునే పని అయితే ఉండదన్నమాట. షేప్ బెల్ట్ కోసం అయితే నేను ఎలాంటి కొలతలతో కట్ చేయనండి. షేప్ బెల్ట్ ఎలా అయితే ఉంటుందో ఆ షేప్లో కట్ చేసుకుంటాను. కాస్త పొడవు వెడల్పు అనేది ఎక్కువ కట్ చేసుకుంటాను అనమాట. అప్పుడు సరిపడినంత ఉంచి మిగతాది కట్ చేసి ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ క్లాత్లో వచ్చేసి నేను రౌండ్ నెక్ డ్రా చేశాను కాబట్టి రౌండ్ నెక్కే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఇక్కడ క్రాస్ పీసెస్ అయితే తీసుకుంటున్నాను మెడపట్టీ కోసం. ఇలా ఎంతైతే పడుతుందో పొడవు మెడపట్టీకి అన్ని క్రాస్ పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని అన్నీ నీట్గా పక్కన పెట్టుకున్నాము అంటే స్టిచ్చింగ్ చాలా ఈజీ అనిపిస్తుంది. మరి ఈ వీడియో మీలో ఎంతమందికి యూజ్ అయిందో ఒక చిన్న కామెంట్ చేయండి. యూజ్ అయితే కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా స్టిచ్చింగ్ నేర్చుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.